క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 24వ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి మీ అందరకు హృదయపూర్వక స్వాగతం. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కోపపడువాడు కాడు, కానీ మన దేవుడు క్షమించువాడు. దేవుని కోపం ఆయన ప్రేమతో సమానం. తను ఎన్నుకున్న ప్రజలు అవిధేయించినప్పుడు, ఆయనను ధిక్కరించినప్పుడు, అవిశ్వాసంలో జీవించినప్పుడు దేవుడు కోపపడినను ఆయన తన కరుణా హృదయంతో వారిని క్షమించి వారిపై తన ప్రేమను చాటుకుంటూ ఉన్నారు. మనందరి వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రేమను, కరుణను, క్షమను పొంది ఉన్నాము. దాని నిమిత్తమై ముందుగా దేవునికి మనము హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. పేతురు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనకు నూతన జీవమును ప్రసాదించను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను క్షమించటం చూస్తూ ఉన్నాం. వారు చేసిన పాపము చాలా పెద్దది. బంగారు దూడను చేసి విగ్రహారాధన చేశారు. దానిని బలులతో ఆరాధించారు. వారు మతభ్రష్టులయ్యారు. తద్వారా దేవుని ఆజ్ఞను మీరారు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3 నెలలకు ఇజ్రాయేలీలు సినాయి అరణ్యమునకు వచ్చారు. అచటనే కొండకు ఎదురుగా విడిది చేశారు. మోషే కొండను ఎక్కి దేవుని కడకు వెళ్ళాడు. దేవుడు కొండ నుండి అతనిని పిలిచి ఇజ్రాయేలీలకు తన ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను వెల్లడించుమని చెప్పారు. నిర్గమకాండము 3వ అధ్యాయం. మోషే కొండ మీదికి వెళ్ళి చాలా రోజుల వరకు తిరిగి రాలేదు. ఈలోగా వారు మోషే ఇక తిరిగి రాడు అని భావించి బంగారు దూడను చేసి పూజించారు, ఆరాధించారు, బలులు అర్పించారు. ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవర ఇతడే అని పలికారు. అది చూసిన దేవుడు వారిపై కోపపడ్డారు. ఆయన కోపము ఘనఘన మండి వారిని బుగ్గి చేయాలని హెచ్చరించారు. ఆ తరువాత మోషే నుండి మహాజాతిని తలచారు. కానీ మోషే దేవునికి వారిని నాశనము చేయవద్దని మొరపెట్టుకున్నాడు, మనవి చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు. కనుక ప్రభువు తన తలంపును మార్చుకున్నారు. ఇజ్రాయేలీలకు తలపెట్టిన కీడును దేవుడు విరమించుకున్నారు. దీనిని బట్టి దేవుని ప్రేమను, కరుణను, క్షమను మనం అర్థం చేసుకోవచ్చు. మానవుని పాపం, దేవుని క్షమ గురించియే బైబిలు చరిత్ర అంతయును చూస్తూ ఉంటాం. ఆనాడు మోషే వేడుదల వలన ఇజ్రాయేలు ప్రజలు క్షమింపబడ్డారు. ఈనాడు మనము క్రీస్తు పాస్కా పరమ రహస్యము ద్వారా, అనగా ఆయన శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా క్షమింపబడి ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో పౌలు గారు దేవుని కృపకు, దయకు, కనికరమునకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. సౌలుగా అతను క్రీస్తు అనుచరులను దూషించి, హింసించి, అవమానపరిచాడు. అయితే క్రీస్తు అతనిని కనికరించి, ఎంచి తన సేవకు, పరిచర్యకు నియమించుకున్నారు. ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ పౌలు ఆదర్శప్రాయుడిగా ఉండినట్లు చేశారు. దేవుని ప్రేమకు, దయకు, కరుణకు, క్షమకు పౌలు గారి జీవితం ఓ గొప్ప నిదర్శనం. దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము అని ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు చెప్పి ఉన్నారు. కనుక మనము నిత్యము దేవునకు కృతజ్ఞతలు అర్పించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నేటి సుశేష పట్టణంలో యేసు ప్రభువు 3 ఉపమానములను, త్రోవ తప్పిన గొర్రె, పోగొట్టుకున్న నాణెము మరియు తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానములను చెప్పుచున్నారు. ఈ 3 కూడా హృదయ పరివర్తనమును గురించిన ఉపమానములు. ఇవి దేవుని ప్రేమ, దయ, కరుణలను తెలియజేస్తూ ఉన్నాయి. పాపులు, సుంకరులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నారని సనుగు కొనసాగిరి. అయితే ప్రభువు ఉద్దేశం 5వ అధ్యాయము 32వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది. అదేమిటంటే, హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చి తిని, కానీ
నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని. అలాగే 19వ అధ్యాయము 10వ వచనంలో మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని. అప్పుడు యేసు వారికి ఈ ఉపమానములను చెప్పి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానముల ద్వారా సుంకరులను పాపాత్ములను చేరదీయడాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన ఉద్దేశం వారి హృదయ పరివర్తనం. ముందుగా త్రోవ తప్పిన గొర్రె ఉపమానాన్ని ధ్యానిద్దాం. పాత నిబంధనలో దేవుడు మంచి కాపరిగా చెప్పబడి ఉన్నారు. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం, 49వ అధ్యాయం 24వ వచనం, కీర్తన 23, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. మంచి కాపరి అయిన ప్రభువు తప్పిపోయిన గొర్రెలను వెతకునని యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో చూడవచ్చు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే. 100లో 1 అని కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో సమానమే. తప్పిపోయిన వారిని కనుగొన్న తరువాత ఆయన తన భుజనములపై మోస్తారు అని 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రవాసము నుండి తిరిగి వచ్చు సమయంలో దేవుడు తన ప్రజలను తన భుజములపై మోసెను అని యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం మరియు 49వ అధ్యాయము 22వ వచనంలో చదువుతూ ఉన్నాం. తిరిగి వచ్చిన వారిని దేవుడు పునరుద్ధరించును, పరివర్తన చెందిన వారి పట్ల పరలోకములో ఆనందము ఉండును 15వ అధ్యాయము 7వ వచనం. అలాగే దేవదూతలు కూడా సంతోషించును 15వ అధ్యాయము 10వ వచనం. ఆ ఆనందాన్ని స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో కూడా పంచుకోవాలి 15వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో ఇలా చదువుతున్నాం. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా, అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కదా అని ప్రభువు నుడువుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవ ఉపమానము పోగొట్టుకున్న నాణెము. తప్పిపోయిన వారిని దేవుడు పట్టుదలతో వెదకునని తెలియజేయుచున్నది. యేసు ప్రభువు పాపుల కొరకై వారి రక్షణ నిమిత్తమై వచ్చి ఉన్నాడు. అందరూ పాపాత్ములే, మనలో పాపము చేయని వారు ఎవరునూ లేరు. నీతిమంతులని చెప్పుకొనడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కూడా పాపాత్ములే. పాపులు సుంకరులు పశ్చాత్తాపముతో యేసు బోధనలను ఆలకించుటకు వచ్చి ఉన్నారు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దైవ కుమారుడైనటువంటి యేసును తృణీకరించారు. మనమందరం ఈ లోకంలో పాపం వలన తప్పిపోయిన వారమే. ప్రభువు పరలోకమును వీడి మనలను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన మంచి కాపరి. గొర్రెల కాపరి ఎలా తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడో, మనం పోగొట్టుకున్న నాణెమును ఎలా వెతుకుతామో, తప్పిపోయిన కుమారుని రాకకై ఓ తండ్రి ఏ విధముగా ఎదురు చూస్తాడో, పాపము చేసి తప్పిపోయిన మనందరి కోసం కూడా దేవుడు తన ప్రేమ, దయ, కనికరముతో మన రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును అని లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు పలికి ఉన్నారు. ఇక మూడవ ఉపమానం తప్పిపోయిన కుమారుడు. ఉపమానం ప్రపంచంలోనే అతి గొప్పదైన కథగా పేరు. దీని ద్వారా పరలోక తండ్రి దయ, ప్రేమ, కరుణా స్వభావములు మనకు అర్థమవుతూ ఉన్నాయి. తండ్రి ప్రేమ అనంతమైనది. ఆ ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు. దానికి బదులుగా మేలిమి వస్త్రములను కట్టబెట్టాడు. వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడిగారు. క్రొవ్విన కోడె దూడను వధించి విందును ఏర్పాటు చేశాడు. తండ్రి అనంత ప్రేమకు, కరుణకు ఇది గొప్ప నిదర్శనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానమును మరింత వివరముగా లోతుగా ధ్యానిద్దాం. ఒకనికి 2 కుమారులు ఉండిరి. ఆ ఒకరు తండ్రి దేవుడు. పెద్ద కుమారుడు ఇజ్రాయేలు ప్రజలను, చిన్న కుమారుడు దూరదేశమున వసించుచు ధర్మశాస్త్రమును పాటించక పందులను మేపుకొను చిన్న కుమారుడు అన్యులను సూచిస్తూ ఉన్నారు. 15వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనంలో చిన్న కుమారుని గురించి, 15వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు పెద్ద కుమారుని గురించి వేరువేరుగా మనము వింటూ ఉన్నాం.
ఈ ఇరువురు కుమారుల మధ్యనున్న వ్యత్యాసాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇరువురి విషయంలో తండ్రిదే ఆఖరి మాట. 15వ అధ్యాయము 12వ వచనం, తండ్రి మరణము తరువాతనే ఆస్తి పంచబడాలి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 8వ వచనం, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం నుండి 24 వచనాలు. చిన్న కుమారుడు ఆస్తిని పంచమని అడిగాడు. తన తండ్రి తనకు చనిపోయినట్లేనని భావించాడు. చిన్న కుమారుని కోరిక మేరకు తండ్రి ఆస్తిని పంచి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17వ వచనం ప్రకారం పెద్ద కుమారునికి ఆస్తిలో 2 వంతులు పంచి ఇవ్వాలి. కనుక చిన్న కుమారునికి రావలసినది పంచి ఇచ్చాడు తండ్రి. చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగ విలాసములతో ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని మంట కలిపాడు. కరువు దాపురించుటచే పందులను మేపాడు. యూదులకు పందులు అపరిశుద్ధమైనటువంటి జంతువులు. లేవియకాండము 11వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో అశుచికరమైనది అని మనం వింటూ ఉన్నాం. అనగా అతను అన్యుల వలె చాలా దూరముగా జీవిస్తూ ఉన్నాడు అని అర్థం. అతను ఇజ్రాయేలు సంఘము నుండి వెలివేయబడిన వాడు, దేవుడు లేకుండా ఈ ప్రపంచమున జీవించుచున్నాడు అని అర్థం. ఈ భావనను మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో చదవవచ్చు. తనకు కనువిప్పు కలిగినది అని వింటూ ఉన్నాం. తన తండ్రి చనిపోయాడని భావించినటువంటి కుమారుడు ఇప్పుడు చనిపోవచ్చున్నది తానే అని గుర్తించాడు. తాను తప్పిపోయానని గుర్తించాడు. తన పశ్చాత్తాపాన్ని తనలో తాను అనుకొని తండ్రి వద్ద తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచాడు. పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని అని పలుకుతూ ఉన్నాడు. తోటివారి పట్ల పాపం చేసినప్పుడు చివరికి దేవునికి వ్యతిరేకంగా కూడా పాపం చేసినట్లే అని అర్థమవుతుంది. నిర్గమకాండము 10వ అధ్యాయము 16వ వచనం. చిన్న కుమారుడు యొక్క పశ్చాత్తాప సూచనలు ఏమిటంటే, ముందుగా తండ్రి దయను గుర్తించాడు. లేచి తండ్రి వద్దకు వెళ్ళాడు. లేవడం అనే పదం క్రీస్తు ఉత్థానమును గురించి కూడా వాడబడింది. అంటే మరణించిన కుమారుడు మరలా జీవము పొందుచున్నాడు అని దీని అర్థం. దేవుడు పాపి హృదయ పరివర్తన కొరకు ఓపికతో ఎదురుచూచుచున్నాడు. దూరమున ఉండగానే తండ్రి అతనిని చూశాడు. అతని మనస్సు కరిగింది. కుమారుని వద్దకు పరిగెత్తి వెళ్ళాడు. కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మన దేవుని దయకు కనికరమునకు నిదర్శనాలు. తండ్రి కుమారుని పశ్చాత్తాపాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు. పూర్తిగా చెప్పే వరకు కూడా ఆగలేదు. మేలి వస్త్రములను కట్టబెట్టమని, వేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుమని, క్రొవ్విన కోడె దూడను వధింపుమని సేవకులకు ఆజ్ఞాపించాడు. వీటన్నిటికీ అర్థం తిరిగి కుమారుని స్థానాన్ని తండ్రి తిరిగి ఇచ్చుచున్నాడు. మరణించినవాడు బ్రతికాడని, పోయినవాడు తిరిగి దొరికాడని తండ్రి గుర్తించాడు. అంటే తండ్రి కుమారుణ్ణి పూర్తిగా క్షమించాడు. దీనిని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 మరియు 4 నుండి 5 వచనాల్లో చక్కగా వివరించాడు. మీ అపరాధముల వలనను పాపముల వలనను గతమున ఆధ్యాత్మికముగా మీరు మృతులైతిరి, కానీ ఆయన మిమ్ము బ్రతికించెను. దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆనందముతో సంతోషముతో వారు విందు చేసుకున్నారు. ఇక రెండవ భాగములో 15వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు పెద్ద కుమారుని గురించి మనం చూస్తూ ఉన్నాం. జరిగిన విషయాన్ని పనివాని ద్వారా తెలుసుకున్నాడు. అందుకు పెద్ద కుమారుడు మండిపడ్డాడు. తండ్రి వెలుపలకు వచ్చి పెద్ద కుమారుణ్ణి బ్రతిమాలాడాడు. పెద్ద కుమారుడు తనను తాను సేవకునిగా పనివానిగా భావించాడు. తండ్రి అని ఎప్పుడూ సంబోధించలేదు. చిన్న కుమారుని సోదరునిగా ఎప్పుడూ భావించలేదు. నేను ఎన్నడూ నీ ఆజ్ఞను మీరలేదు అని అంటూ ఉన్నాడు. తండ్రి కనికరాన్ని పెద్ద కుమారుడు గుర్తించలేదు. ఒక రకముగా పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వాడే. పెద్ద కుమారుడిని
కుమారా అని తండ్రి సంబోధిస్తూ ఉన్నాడు, విందునకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి పెద్ద కుమారుడు విందులో చేరినది లేనిది మనకి సువిశేషంలో చెప్పబడలేదు. అంటే ఎవరి వారే నిర్ణయం చేయాలి అని దీని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దివ్య పూజాబలిలో తన శరీర రక్తములను స్వీకరించుటకు, తన క్షమను పొందుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు ఇతరులు మనకన్నా ఎక్కువ అని భావించి బాధపడ్డాడు. తండ్రి పక్షపాతం చూపిస్తున్నాడని భావించాడు. హృదయ పరివర్తనము చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముణ్ణి ఆదరించక తండ్రినే తప్పుబట్టాడు. కానీ దేవుని దృష్టిలో అందరము సమానమే. అసమానతలు ఎక్కువ తక్కువ, పేద ధనిక మొదలగునవి మన స్వార్థము వలన ఏర్పరచుకున్నవే. దేవుని కుటుంబంలో అందరము సమానమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాపములోనున్న మనలను దేవుడు తన కరుణతో క్షమించి స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నారు. క్రీస్తు పాపాత్ములను ఆదరించారు. దేవుని క్షమ, దేవుని ప్రేమ మన జీవితంలోనికి రావాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. అదే ప్రేమను, అదే క్షమను, అదే దయను ఇతరులపై చూపునట్లు శక్తిని ప్రసాదించమని కూడా ప్రార్థన చేద్దాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఇలా చదువుతూ ఉన్నాం. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించుచు క్షమించవలెను. మిమ్మలను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు, అది అన్నింటినీ ఐక్యముగా ఉంచగలదు అని. అలాగే లూకాసు సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో ఇలా చదువుతున్నాం, మీ తండ్రి వలె మీరును కనికరము కలిగి ఉండుడు అని. ఇక రెండవదిగా హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపముతో మన పాపములను ఒప్పుకొని తిరిగి మరలా శాంతిని, దేవుని యొక్క స్నేహాన్ని పొందుకుందాం. దుడుకు చిన్నవాడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. తండ్రి కుమారుణ్ణి చూసినప్పుడు కుమారుని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూశాడు. అందుకే తండ్రి అతన్ని కుమారునిగా అంగీకరించి గొప్ప విందును ఏర్పాటు చేసి ఉన్నాడు. హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును. మార్పు, కనువిప్పు, పశ్చాత్తాపం మనకు కలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు మరి మనకు కావలసినటువంటి పవిత్రాత్మ శక్తికి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.